ప్రతీక్ జైన్ ఇంటికి సీఎం వెళ్ళడం ఏంటి? ప్రతీక్ జైన్ ఎవరు? ఐపాక్ పేరు బాగా వినే ఉంటారుగా. ఐపాక్ పేరు గతంలో మనం పీకే ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా చాలాసార్లు విన్నాం. ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్, అయిన స్ట్రాటజిక్ ప్లానర్, అయిన చాలా చేశాడు ఆయన. అంటే స్వపక్షంలో నుంటే రివర్స్లో మెసేజ్లు పెట్టించడం, మళ్ళీ వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టడం, చాలా ప్లాన్స్ చేశాడు. దానికి మీకు ఆయన ఎటువంటి మాస్టర్ మైండ్తో పనిచేశాడని మీకు తెలియాలంటే, వివేకం అని ఒక సినిమా వచ్చింది, వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతకు సంబంధించి. అది పూర్తి స్థాయి సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఉదంతంపై వచ్చిన సినిమా. ఆ సినిమాని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, కుటుంబ నేపథ్యం కూడా అర్థమవుతుంది. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ నేపథ్యం, అలాగే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఏ స్థాయిలో పనిచేసింది, తర్వాత ప్రశాంత్ కిషోర్ బయటికి ఎందుకు వచ్చేసారు, తర్వాత అదే ఐపాక్ టీం విజయవాడలో ఆఫీస్లో ఉంటే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికీ భుజం తడుతూ గుడ్ జాబ్ మా చేశారని చెప్పడం, మనదే గవర్నమెంట్ రాబోతుందని చెప్పడం, ఇవన్నీ కూడా 2024 స్టార్టింగ్ స్టేజ్ పీరియడ్లో జరిగాయి. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో అదంతా అలాగే ఇక్కడ కూడా హైడ్రామా. ఈ హైడ్రామా అన్నీ కూడా అటర్ ఫ్లాప్ నాటకాలు అని చెప్పాడు. అటర్ ఫ్లాప్ సినిమా అయిపోయిందని చెప్తే ఎంతో దూరం లేదు అలా చెప్పే రోజులు. చూద్దాం. అయితే ఇక్కడ మమతా బెనర్జీ దుర్యోధనుడు దుశ్శాసనతో కూడా పోల్చారు ప్రధాని మోదీని, అలాగే హోంమంత్రి అమిత్ షా గారిని. అలా కాకుండా చాలా విసురులు, నోటుకొచ్చిన మాటలు కూడా అంటే ఒక ప్రధాని స్థాయికి అనే మాటలు అనొచ్చా అనకూడదా తెలీదు. అంటే మినిమం సంస్కారం లేని రాజకీయాలు వచ్చేస్తున్నాయి. అక్కడ ఒక ముఖ్యమంత్రిని విమర్శించాలన్నా, ఒక వయసులో పెద్దవాడిని వాడు వీడు అనాలన్నా దానికి కొంత చదువు, సంస్కారము, విజ్ఞత ఉండాలి. అవి లేని వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు, దురదృష్టకరం. పైగా అది కూడా ప్రాంతీయ రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. నేషనల్ పార్టీలో కూడా కొంచెం పైవాడు ఏమని అంటాడని కొంచెం జంకు బెంకు భయం ఉంటాయేమో. ఇక్కడ అవి లేవు, విచ్చలవిడతాను. మేమే